శబరభో రబరభో రకొందర కమమమమ సుకుర కొందరి రిరి రబరభో రబరభో రకాందర కాందర కాందర కమమమమ. పరిశుద్ధ దేవ పరలోక తండ్రి, అయ్యా మీ వాక్యోపదేశం ధ్యానిస్తున్నగా తోడుగా ఉండండి. మీ సిలువ చాటును మరుగుపరుచుకొని మీ సంగతి తెలియచేయండి. మీరు నాలో ఉండి మాట్లాడండి. వాక్య గ్రహింపు మీ బిడ్డలందరికీ దయచేయండి, సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రియ నామములో అడుగుచున్నాం తండ్రి. కూర్చోండి. పిల్లలు సండే స్కూల్ కార్యక్రమము. దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 12వ అధ్యాయము 13 నుండి 16 వచనాలు. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 12వ అధ్యాయం 13 నుండి 16 వచనాలు. రాజైన రెహబాము యెరూషలేమునందు స్థిరపడి ఏలుబడి చేసెను. రెహబాము ఏలనారంభించినప్పుడు 41 సంవత్సరములు ఈడు గలవాడై ఉండెను. తన నామమును అచ్చట ఉంచుటకై ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో నుండి యెహోవా కోరుకొనిన పట్టణమగు యెరూషలేమునందు అతడు 17 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు నయమా, ఆమె అమ్మోనీయురాలు. అతడు తన మనస్సు యెహోవాను వెతుకుటయందు నిలుపుకొనగా చెడు క్రియలు చేసెను. రెహబాము చేసిన కార్యములన్నిటినీ గూర్చియు షెమయా రచించిన గ్రంథమందును దీర్ఘదర్శి అయిన ఇద్దో రచించిన వంశావళి అందును వ్రాయబడి ఉన్నది. రెహబామునకును యరొబామునకును యుద్ధము ఎడతెగక జరిగెను. రెహబాము తన పితరులతో కూడా నిద్రించి దావీదు పట్టణమందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన అబియా అతనికి బదులుగా రాజాయెను. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఇద్దో ప్రవక్తను ధ్యానిస్తున్నాం. ఇద్దో ప్రవక్త సొలొమోను యొక్క కార్యములు, తర్వాత మరి రహబాము రాజు యొక్క కార్యములు, తన కుమారుడైన అబియా రాజు యొక్క కార్యములు రాశాడు. ఇక్కడ ఒక రాజు తన జీవిత చరిత్రను రాయాలంటే రాజులు మంచి వాటిని రాయమంటారు, కానీ వారు చేసిన పాపాలను కానీ తప్పులు కానీ రాయించుకోవడానికి ఇష్టపడరు. కాబట్టి రాజుల కాలంలో ఎవరు రాయరు, భయపడతారు. కానీ రాసే వ్యక్తులు ఉన్నారు. ఎవరు వారు? ప్రవక్తలు. హల్లెలూయా. ఆ ప్రవక్తలు దేవుని చేత, దేవుని ప్రేరేపణను బట్టి, దేవుడు వారికిచ్చిన సంపూర్ణ అధికారమును బట్టి వారు రాజు యొక్క మంచి రాస్తారు, రాజు చేసిన తప్పులు రాస్తారు, రాజు చేసిన పాపములను రాసి తద్వారా దేవుడు ఎట్లాగా వారిని శిక్షించాడో అది కూడా రాసే అధికారం ప్రవక్తలకు ఉంది. అందుకే రాజులు ఎవరినైనా ఏమైనా చేయగలరు, కానీ ఎక్కువ శాతం రాజులు ప్రవక్తలను ముట్టరు. కారణం ఏంటి తెలుసా? వారు దేవుని అభిషక్తులై ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఇద్దో ప్రవక్త ఒక మంచి రచయిత. ఇట్స్ ఎ గ్రేట్ రైటర్, గుడ్ రైటర్, గొప్ప రచయిత, ఒక మంచి రచయిత. కాబట్టి సొలొమోను ఎంత విశేషముగా జీవించాడు. మొదట
చక్కని జ్ఞానముతో, చక్కని అభిషేకముతో దేవుడు అతన్ని ప్రభువా నాకు జ్ఞానం ఇస్తే చాలు అంటే దేవుడు జ్ఞానంతో పాటు ఏమిచ్చాడండి? ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే ఏంటిది? ధనము ఇచ్చాడు. దాన్ని నిలుపుకున్నాక ఏం చేశాడు? నిలుపుకోకుండా ఆ యొక్క తనకున్న భార్యలు సరిపోక, ఉపపత్నులు సరిపోక తన యొక్క మనస్సు అన్య స్త్రీల వైపు వెళ్ళిపోయింది. తద్వారా ఆ అన్య స్త్రీలు పూర్తిగా అపవిత్రమైన దేవతల వైపు త్రిప్పి దేవుని నుండి దూరం చేసేసాడు వారు. తద్వారా భ్రష్టుడయ్యాడు. మళ్ళీ తిరిగి దేవుని క్షమాపణ కోరాడు, కానీ అది చివరి సంగతి. కానీ దాని ద్వారా ఎంత నష్టపోయింది ఇజ్రాయేల్ ప్రజలు. సో తాను చేసినటువంటి ఆ యొక్క అనవసరమైన విషయాలు తలదూర్చుకొని దేవునికి వ్యతిరేకంగా జీవించినందున తన రాజ్యాన్ని కోల్పోయాడు. ఎన్ని రాజ్యాలను? ఇజ్రాయేలు సామ్రాజ్యాన్ని కోల్పోయాడు. ఇజ్రాయేలు సామ్రాజ్యం ఉత్తర దిశగా సామ్రాజ్యంగా మారిపోయింది. ఆ సామ్రాజ్యానికి 10 గోత్రములు ఉన్నాయి. ఆ సామ్రాజ్యానికి రాజు ఇక సొలొమోను కాదు. ఎవరు? యరొబాము. అదే రీతిగా ఇజ్రాయేలీయుల 12 గోత్రములలో 10 గోత్రములు తన నుండి వెళ్ళిపోయాయి. ఇంకా 2 గోత్రములలో 1 గోత్రం మాత్రమే ఇస్తానన్నాడు దేవుడు సొలొమోనుకి. కారణం ఏంటి తెలుసా? దావీదు చేసినటువంటి ఆ సద్భక్తి, దావీదుకు వాగ్దానం ఇచ్చిన మాటను జ్ఞాపకం చేసుకొని 1 సామ్రాజ్యాన్ని ఇచ్చాడు. ఆ సామ్రాజ్యము బెన్యామీను సామ్రాజ్యం. అది దక్షిణ దిశగా సామ్రాజ్యముగా ఉన్నది. దానిలో బెన్యామీను గోత్రం ఉన్నది. ఆ బెన్యామీను గోత్రంకి మరి యూదా గోత్రము సహకారంగా ఉన్నది. అంటే 2 గోత్రాలే మిగిలిపోయినాయి. సొలొమోను తదనంతరము ఎవరు పరిపాలించారు? మరి రెహబాము. చూడండి, రెహబాము పరిపాలించాడు. ఎక్కడ రాయబడి ఉంది? సొలొమోను తదనంతరము రెహబాము పరిపాలించినట్లు. 1 రాజుల గ్రంథము 14వ అధ్యాయం 21వ వచనము. 1 రాజుల గ్రంథం 14వ అధ్యాయం 21వ వచనము. యూదా దేశమందు సొలొమోను కుమారుడైన రెహబాము ఏలుచుండెను. రెహబాము 41 సంవత్సరముల వాడైనప్పుడు ఏలనారంభించెను. తన నామము ఉంచుటకై ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో నుండి యెహోవా కోరుకొనిన యెరూషలేము పట్టణమందు అతడు 17 సంవత్సరములు ఏలెను. మరి రెహబాము తదనంతరము తన కుమారుడు పరిపాలించాడు రాయబడింది. అక్కడే ఎన్నో వచనము? 31 వచనం. అబియాము అని ఉంటుంది చూడండి. అబియాము రాజు 31. రెహబాము తన పితరులతో కూడా నిద్రించి దావీదుపురమందున్న తన పితరుల సమాధిలో పాతిపెట్టబడును. అతని తల్లి నయమాయను ఒక అమ్మోనీయురాలు. అతని కుమారుడైన అబియాము అతనికి మారుగా రాజాయను. చాలు, అబియాము రాజాయను అని రాయను. ఇక్కడ రెహబాము కూడా సరిగ్గా జీవించాడా తన రాజ్య పరిపాలనలో? బెన్యామీను గోత్రం యూదా గోత్రానికి రాజుగా ఉన్నాడు. ఎవరు? రెహబాము. ఈయన పరివర్తన ఎలా ఉన్నది చూద్దాం. 14 వచనం 2వ దినవృత్తాంతముల గ్రంథము 12వ అధ్యాయం 14 వచనం. 12వ అధ్యాయం 14 వచనం. అతడు తన మనస్సు యెహోవాను వెతుకుటయందు నిలుపుకొనక చెడు క్రియలు చేసెను. అతడు ఎవరు? రెహబాము. తన మనస్సు యెహోవాను
వెతుకుట యందు నిలుపుకొనక చెడు క్రియలు చేసి, అంటే తన మనస్సు దేవుని వెతుకుటలో నిమగ్నము కాలేకపోయింది. చివరి దశలో మన మనస్సు ఎప్పుడు దేవుని వైపు నిమగ్నమై ఉండాలి. మన మనస్సు ఎప్పుడైతే లోకము వైపు వెళుతుందో ఆ లోకము మనలను చెడు కార్యకలాపాలలోకి నడిపించి, మనల్ని పాపములోకి నడిపించి, మనలను భ్రష్టులుగా చేసి చివరకు పరలోక రాజ్యం కోల్పోయి విశ్వాస భ్రష్టులై నరకయాతన శిక్ష అనుభవించవలసి వస్తుంది దేవుని తీర్పు చేత. అందుకే మన మనస్సు ఎవరిని వెతుకుటలో కలిగి ఉండాలి? దేవుణ్ణి వెతుకుట. మనస్సు అంటే ఏంటిది? మనము కంటితో ఏదైతే చూస్తామో మన మనస్సు అదే ఆలోచిస్తున్నది. హల్లెలూయా. నీవు కంటితో ఏదైతే చూస్తావో ఆ యొక్క ఆబ్జెక్ట్ని, ఆ యొక్క విషయాన్ని ఎప్పుడైతే చూస్తావో ఆ చూసినప్పుడు నిన్ను ఆలోపింపజేసి ప్రేరేపింపజేసేదే మనస్సు. అందుకే మన మనస్సు ఎటువైపు ఉండాలి? దేవుని వైపు ఉండాలి. చూడండి, ఈ రెహబాము చేసిన తప్పు ఇక్కడ 14 వచనం చదవండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం మళ్ళీ చదవండి. అతడు తన మనస్సు యెహోవాను వెదుకుటయందు నిలుపుకొనక చెడు క్రియలు చేసెను. తన మనస్సు ఎవరిని వెతకాలి? దేవుణ్ణి వెతకాలి. ఇప్పుడు కొంత దూర ప్రాంతం నుంచి ఒక అరగంట 40 నిమిషాలు దూరం నుంచి కొన్ని కుటుంబాలు వస్తుంది మనసు. ఎందుకు? వారి మనస్సు దేవుణ్ణి వెతుకుటలో నిమగ్నమై ఉండడానికి, తమ మనస్సులను దేవుని పట్ల దృఢపరచబడి దేవుణ్ణి వెతుకుటలోనే స్థిరపరచబడాలని వస్తున్నారు. అంత దూరం ఎందుకు? ఎక్కడో వెళ్ళొచ్చు కదా అంటే, ఏ సంఘము పరిశుద్ధ గ్రంథానికి దగ్గరగా ఉంటుందో ఆ సంఘానికి వెళ్ళండి. అది దూరమైన దగ్గరైన. హల్లెలూయా. ఏ సంఘము పరిశుద్ధ గ్రంథానికి, బైబిల్కు దగ్గరగా ఉండి నడుచుకుంటుందో ఆ సంఘానికి వెళ్ళండి అన్నాడు ఒక గొప్ప భక్తుడు. ఇక్కడ మన మనస్సు ఎక్కువగా ఎటువైపు ఉండాలి? ఈ అంచకాలములో దేవుని వైపు ఉండాలి. అది ప్రాముఖ్యం. ఎప్పుడైతే సాతాను ఏం చేస్తాడు తెలుసా? మన మనస్సును దేవుని వైపు నుండి తన వైపు త్రిప్పుకోవడానికి 24 గంటలు సర్వ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సైతాన్ లేదు, దాని గొడవ ఎందుకు మనకు అనుకుంటాం. దేవుని శత్రువు సాతానుడు, దేవుని బిడ్డలమైన మన శత్రువు కూడా సాతానుడే. దేవుణ్ణి యేసయ్య భూమి మీద వచ్చినప్పుడు నిద్రపోనించాడా? సాతానుడు యేసయ్య నిద్రపోనించాడా? ఏమన్నాడు యేసయ్య? ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, మనుష్య కుమారుడికి తలవాల్చుకుంటా ఇలా తల ఒక్కటే ఆనించుకొని కాస్త విరామము రిలాక్స్ కావడానికి స్థలము లేదన్నా. The foxes have holes, the birds have the nest, but the Son of Man does not have the place to lay his head. అంటే ఎంత టార్చర్ పెట్టింది సాతానుడు యేసయ్యని, కానీ అడుగడుగున యేసయ్య గెలుస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్య అంత టార్చర్ మనకు రావాలనే ఉద్దేశం నేను ప్రసంగించట్లేదు, కానీ మన మనస్సు దేవుని నుండి తన వైపు త్రిప్పడానికి సర్వ ప్రయత్నాలు సాతానుడు చేస్తాడు. ఒక వ్యక్తి వచ్చి నన్ను మోసం చేశాడు అనేది పాత మాట. మోసం చేసేది అది పాత మాట. ఫోన్ జాబ్ నీవు మోసం చేయడానికి.
నేను మోసం చేయడానికి ఫోన్ చాలు. ఏమీ లేకున్న ఆలోచనతో సాతానుడు కూడా దేవుని వైపు నుండి నిన్ను తన వైపు త్రిప్పుకుంటాడు. ఎంత జాగ్రత్తగా ఉండాలి. మన మనస్సు దేవుని నుండి తన వైపు త్రిప్పుకోవడానికి సర్వ ప్రయత్నం. అవకాశం దొరికితే ఈ బిడ్డను దేవుని నుండి దూరం చేసి లోకంలో నడిపించాలని చూస్తాడు. అవకాశం దొరికితే అయ్యగారితో గొడవడాలే, వెళ్ళిపోవాలి సంఘం వదిలేసి. అది సైతాన్ ప్లాన్. అవకాశం ఎప్పుడు దొరకదు. ఆయన ఏ మాట గట్టిగా అంటాడా, పట్టుకుందాం అగ్గో చూడాలా అంటాడా అని దాన్ని సాగదీసి నిలగదీసి బడబడబడ అనేసుకొని బడబడ వెళ్ళిపోవడం. తీరాడు చూస్తే ఆత్మ చల్లాలి. ఏముండదు, బిల్డప్ సెటప్ తప్ప ఏముండదు. కారణం ఏంటిది? ఒకటి, నీతో అంటున్న మాట అది నువ్వు గ్రహించాలి. అది న్యాయమో ఎందుకు అంటున్నాడో గ్రహిస్తే నువ్వు సంఘాన్ని వదిలిపెట్టవు. గ్రహింపు లేకనే, ఆ అజ్ఞానము చేతనే నువ్వు సంఘానికి దూరం అవుతావు. కారణం ఇదంతా చేయించేది ఎవరు? సాతానుడు. వివేచించాను. ఒకరు వచ్చారంటే ఏదో బోధ చెప్పారంటే, యేసు ప్రభు దేవుడు కాదమ్మా, వేరే 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 దేవుని నమ్ముకోండి, అది బైబిల్లోనే ఉందని ఎంట పడ్డారంట. చింతల్ ఫ్యామిలీ, మన యాకోబ్ ఫ్యామిలీ. నేను ఒకటే మాట అన్నాను, మేము బాప్టిజం తీసుకున్నాం, రక్షింపడ్డాం, మీరు అన్యులకు పోయి బోధ చేసుకోండి అని చెప్పాను. దేవుని నమ్ముకున్నాను మార్చడం ఏంటి? వేరే రకమైనటువంటి యెహోవా సాక్షుల బోధ చెప్పి కదా. సాతానుడు అంచెదినాల్లో దేవుని వాక్యము నుండి, చక్కటి నడిపింపు నుండి వేరుపరుస్తా. ఎవరి మాట ఎన్ను కానీ పాస్టర్ చెప్పిన వెంటనే పని చేయకంటాడు. ఆయన మాట మాత్రం వినొద్దు మనం. అలా ఆలోచింపజేసేది ఎవరు? సాతాను. అందరికీ ప్రైజ్ లార్డ్ చెప్పు కానీ పాస్టర్ మాకు మాత్రం ప్రైజ్ లార్డ్ చెప్పొద్దు అంటాడు. ఆమె అటు వస్తుంటే ప్రైజ్ లార్డ్ చెప్పి ఇటు వెళ్ళిపో అంటాడు. అంటే నీ మనస్సు ఆ దేవుని పరిశుద్ధ చక్కటి నడిపింపు సహవాసం నుండి విరుద్ధమైన ఈర్షతో, విరుద్ధమైన దేవునికి వ్యతిరేకముతో కూడినటువంటి ఆలోచనలో నుండి నడిపించి క్రమక్రమముగా దేవుని నుండి నిన్ను దూరం చేస్తాను. అందుకని నేను తమ్ముళ్ళు చెప్తా, ప్రేయర్ అయిపోయిందంటే అందరూ ప్రైజ్ లార్డ్ చెప్పుకోండి. సిస్టర్స్ అందరు ఏం చెప్పుకోమంటాను? ప్రైజ్ లార్డ్ చెప్పుకోండి. ఎందుకు? చాలు, ఎప్పుడో వారానికి ఒకసారి కలుస్తాం. ఒక ప్రైజ్ లార్డ్ కూడా చెప్పుకోకపోతే మనం క్రైస్తవులమేనా? ఒక వందనాలు కూడా చెప్పుకోవాలి. అది మన క్రైస్తవ క్రమము. బయట ఎక్కడ కనబడినా అది వందనాలు చెప్పుకుంటే కామనే. మందిరానికి వచ్చి మన వంటి సహోదరుడు, మన వంటి సహోదరి అని మనం గుర్తెరగాలి. హల్లెలూయా. ఇక్కడ తన మనస్సు దేవుని నుండి ఎటువైపు వెళ్ళిపోయింది? లోకం వైపు వెళ్ళిపోయింది. లోకం వైపు వెళ్ళిన వెంటనే ఏం చేశాడు? మంచి క్రియలు చేశాడా? చెడ్డ క్రియలు చేసేసాడు. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలకు పట్టిన ఒకటి దరిద్రం ఉన్నది. ఏంటి తెలుసా? 2 భాషలు ఒకే రకంగా అర్థమవుతాయి. తమిళ్ వాళ్ళు లేరా? తెలంగాణలో తమిళ్ వాళ్ళు లేరా? చక్కగా పని చేసుకుంటున్నారు, సంపాదిస్తున్నారు, ఆస్తికర్తలు అవుతారు. మంచిదే, ఉండడం మంచిదే. కేరళ వాళ్ళు లేరా? మహారాష్ట్ర వాళ్ళు లేరా? సింధీ వాళ్ళు లేరా? బీహారీ వాళ్ళు లేదా? హర్యానా వాళ్ళు లేదా? ఒడిశా వాళ్ళు లేదా? ఉత్తరప్రదేశ్ వాళ్ళు అందరూ ఉన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ పట్టణంలో ఉన్నారు. గొడవ ఏమొచ్చేసిందంటే మన తెలుగు వాళ్ళే తిట్టుకుంటారు. ఒకరికొకరికి పడట్లేదు, ఒకరినొకరు విరుద్ధంగా మాట్లాడుకోవడం, అసభ్యంగా మాట్లాడుకోవడం, నేనెంత నువ్వెంత, నా బతికేందో నీకు తెలుసా, నీ బతికేందో తెలుసా, ఈ తిట్టుకోవడం తప్ప ఏం లేదు. అదే తెలుగుడు దుర్భాష తమిళైన తిడితే పట్టించుకుంటాడా? ఆయనకు అర్థం కాదు, ఆయన పని ఏం చేసుకుంటాడు. కొన్ని తమిళైన ఏమైనా దుర్భాష మాట్లాడింది అనుకో, ఇన్ కేసు వాళ్ళు మాట్లాడేది అనుకో, మనకు అర్థమవుతుందా? ఏంటంటాం కానీ మన పని. మనోళ్ళకి ఏంటంటే అక్కడిక్కడ ఆ బూతులు ఈ బూతులు అర్థమైపోయి ఒకరినొకరు తిట్టేసుకుంటున్నారు.
సమస్య ఏమొచ్చిందంటే తెలుగు 2 రకాల ప్రజలకు తెలుగు అయిపోయి సమస్య అయిపోయిందంట. సమస్య అది కాదు, ఒకరినొకరు గౌరవించుకోవాలి. అందరూ సంపాదిస్తున్నారు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాల వారు హైదరాబాద్లో మంచిగా సంపాదిస్తారు. మంచిది, వెరీ గుడ్, సంపాదించాలి. అందరూ డెవలప్ ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ సంపాదించాలి, అందరూ బాగుండాలి. సమస్య ఎందుకు వస్తుంది అంటే ఈ మనోళ్ళకు తెలుగు భాష ఒకటైపోయిందండి. పొద్దాక ఒకరినొకరు తిట్టుకోవడం, ఒకరినొకరు దుర్భాష మాట్లాడుకోవడం. ఇది అవసరమా? అవసరంగా. ఏది న్యాయమో, ఏది సత్యమో, ఏది ధర్మమో దాన్ని వెంబడించాలి రాష్ట్రం. వెంబడించి ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి. ఇక్కడున్న భాష వారికి అక్కడున్న వారికి కొన్ని పదాలు బూతులుగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అక్కడున్న పదజాలాలు ఇక్కడున్న వారికి కొన్ని బూతులు ఉండవు. కానీ భాషను గౌరవించమనాలి కదా. ఎవరి భాషను వారు గౌరవించుకోవాలి, ఎక్కిరించుకోవద్దు. అది మంచిది కాదు. ఎందుకంటే తాత ముత్తాతలు కష్టపడి రాసిన భాష, అక్షరం కలిపి పదజాలాలు కలిపి వారు మనకు నేర్పినటువంటి నాలుక నుండి వచ్చినటువంటి ఆ భాషను మనం విమర్శించుకోవాలా, గౌరవించుకోవాలి నేను అడుగుతున్నాను. ఈ చిచ్చు అంటే పెట్టేది ఎవరు? సాతానుడు. ఒకరి మనోభావాలను మరొకరు దెబ్బతీసేలాగా చేసేసి ఒకరికొకరికి పడరాకుండా, ఒక మంచితనం బతకకుండా ద్వేషం, కక్ష, మూర్ఖత, మరి ద్వేషాలు, అదే రీతిగా ఒకరినొకరు ద్వేషించుకోవడం, దుర్భాష మాట్లాడుకోవడము, నీవెంత, నేనెంత, నీ బతికేంది, నా బతికేంది, ఇవన్నీ పనికి రాని చెత్త చెదారం చేయటం ద్వారా ఏమొస్తుందంటే, ఒకటి సమయం పోతుంది, రెండవది మానసిక ఒత్తిడి అవుతుంది సామాన్యులకు, మూడవది మనకందరికీ జాబులు రావు. వేరే రాష్ట్రాలందరూ జాబులు చేసుకుంటే మంచిగా చల్లకుంటారు. ఇక మనలకు జాబులు లేకుండా మనమే తిట్టుకోండి, కొట్టుకోండి, ఇదే ఉంటుంది. సో ఒకరినొకరు గౌరవించుకోవాలి. అది ఏ రాష్ట్రమైనా. దాని పరిష్కారము చట్టాలలో ఉన్నది. ఒక సమస్య వచ్చినప్పుడు దాని పరిష్కారం చట్టాలు లేవా? న్యాయమూర్తులు లేరా? జడ్జులు లేరా? వాళ్ళ దగ్గర పరిష్కారం తెలుసుకోవాలి. అక్కడ ఇళ్ళకి ముందే వీళ్ళు తిట్టేసుకోవడం, గల్లలు పట్టేసుకోవడం, అది అనుకోవడం, ఇది అనుకోవడం, ఇది అవసరమా? ఇప్పుడు వేరే దేశము, వెనిజులా దేశము, అమెరికాలో లక్షల మంది చనిపోయారండి భూకంపానికి. 30 అంతస్తుల బిల్డింగ్లు కూలిపోయినాయి. తల్లి జాడ పిల్లకు లేదు, పిల్ల జాడ తల్లికి లేదు. తిండి లేక ఆకలితో అలమటిస్తూ చెట్టుకొకరై పుట్టకొకరై జీవిస్తున్నారు. ఇక్కడ ఏమో అన్ని ఉన్నాయి, తినడానికి తిండి ఉంది, కాస్త నీరు ఉన్నది, కాస్త వస్త్రాలు ఉన్నాయి, దెబ్బలాడుకుంటున్నా. మన భూలోకంలోనే కదా అదొక దేశము. అక్కడ వైపు ఎలా ఉంది? యుద్ధాలకు సరైన నీళ్లు లేక, సరైన తిండి లేక పిల్లలు అవస్థపడుతున్నారు. భూకంపాలు, సునామీలు, కరువు అంటున్నారు. ఈ యొక్క సంవత్సరం భయంకరమైన కరువు. 150 సంవత్సరాల క్రితం వచ్చింది, దానికంటే 200 కరువు ఇప్పుడు మీకు వస్తుంది, జాగ్రత్త పడండి అంటున్నారు. ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి ఏం చెప్పిండు? అవసరం ఉంటేనే బండిలో వెళ్ళండి, వృధాగా బండిలో ప్రయాణాలు చేయకండి, ఎక్కువగా ఎలక్ట్రిక్ వెహికల్ ప్రయత్నపడండి, ఎలక్ట్రిక్ వెహికల్ వాడుకోండి, చాలా జాగ్రత్తగా ఉండండి అని చిన్న సిగ్నల్ ఇచ్చిపోయింది. అదంతా కరువుకు సూచన. ఒకవైపు తెగుళ్ళు, ఒకవైపు కరువు, ఒకవైపు యుద్ధాలు, ఒకవైపు సునామీలు, ఒకవైపు భూకంపాలు. వర్షం వస్తున్నట్టే వస్తుంది, కానీ ఏదో ఒక పరద ఆ వర్షాన్ని ఆపుతున్నట్టు అవుతుంది. ఇప్పుడు ఒక ఎల్నినో అనేది ఒక సముద్రంలో ఏర్పడింది. ఏదో ఒకటి ఏర్పడితేనే కదా భయంకరమైన రోజుల్లో ఉన్నట్లు తెలవడాలి. భయంకరమైన రోజుల్లో ఉన్నాం, అపాయకరమైన కాలంలో ఉన్నాం. అసలు ఏంటిది? ఏమవుతుంది లోకము? మనం ఏమనుకుంటున్నాము? మనం ఎందుకు గొడవపడాలి? మనం ఆలోచించాలి. 2వ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఎందుకు ఈ ప్రకృతి, ఈ పంచభూతాలు ఎందుకు మనకు వ్యతిరేకంగా ఉన్నాయి ఇప్పుడు అంటే, 2వ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం.
రెండో తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. చూడండి, అంటే మొదట భ్రష్టత్వము సంభవించి ఇప్పుడు ఏం జరుగుతుందండి? మోసాలు మోసాలు మోసాలు. చదువుకున్నోడు మోసం చేస్తున్నాడు, చదువు రానోడు మోసం చేస్తున్నాడు. చదువు రానోడు తక్కువ మోసం చేస్తున్నాడు, చదువుకున్నోడు ఎక్కువ మోసం చేస్తున్నాడు ఈ కాలంలో. చూడండి, మీ ఆధార్ కార్డు ఉంటే చాలంట. ఆ ఆధార్ కార్డు తీసుకెళ్ళి ఇంటర్నెట్లో తెలుసుకొని, మీ ఫోన్ నెంబర్ తెలుసుకొని, దానికి తగ్గట్టు ఒక సిమ్ కార్డు తెచ్చేసుకుంటే మీ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ కాజేయచ్చు. మీకు ఓటీపీ వచ్చిందా, అది కూడా పోయినాయి. మీ ఆధార్ కార్డు ఉంటే చాలంట, మీ అకౌంట్లో ఉన్న డబ్బులు తీసుకునే అవకాశం ఉందండి. అంత మోసపరితమైనటువంటి కాలంలో ఉన్నాం. 10:30 దాటిందంటే ఒక సహోదరి కానీ ఒక యవన బిడ్డ ఎక్కడో ప్రయాణంలో 10:30 దాటిందంటే ఇంట్లో ఉన్న వారికి గుండెదడ స్టార్ట్ అవుతుంది. ఇన్ని కెమెరాలు ఉన్నా, ఇంత సెక్యూరిటీ ఉంది, ఇంత భయంకరమైన రోజు, ఇన్ని కెమెరాలు, ఇంత సెక్యూరిటీ, ఇంత పోలీస్ బందోబస్తున్నా భయం స్టార్ట్ అవుతుంది. చెప్పలేం దుష్టుడు ఏ రకంగా ఆ యొక్క స్త్రీలను దాడి చేస్తాడో చెప్పలేం. మనుషులు వాడుకొని క్రూరమైన ప్రజలు. ఇంకా కుకట్పల్లి అటు రాత్రిళ్ళు 10:30 దాటిందంటే కుకట్పల్లి మెట్రో నుంచి అమీర్పేట వరకు వేశ్య స్త్రీలు లైన్గా ఉంటారు. ఇంకోటి కొన్ని చోట్ల 4 అమ్మాయిలు కూర్చొని సిగరెట్లు తాగుతున్నారు. యవ్వనస్తులు చక్కటి హాస్టల్లో ఉంటారు, బయటకు వచ్చి సిగరెట్లు తాగుతున్నారు. చూస్తాం, ఏమంటాం? అమ్మ తాగొద్దంటే అగో వీడు మత ప్రచారం చేసిండని ఫోన్ కొట్టడం, ఇక వచ్చే మతలు మాదిరి వచ్చాడు మనల్ని తోమేయడం. అమ్మ తాగొద్దంటే ప్రమాదం అయిపోయింది. నీకెందుకురా, అగో వీడేదో అడుగుతున్నాడు అని చెప్పి ఫోన్ చేసి మత ప్రచారం అబద్ధం ఆడారు అనుకో, ఇక పాసిన పని అయిపోయినట్టు. ఉంటాడో బతుకుతాడో సస్తాడో గ్యారెంటీ లేదు. సువార్త అనేది ఆగిపోయింది. ఇంకా సువార్త ఏమున్నదండి? ఏం మీటింగ్లు ఉన్నాయి? ఏదో అతి కష్టంగా నడుస్తున్నాయి మీటింగ్లు, కానీ స్వేచ్ఛ అనేది లేదు. అంత బంధకములతో నింపబడి ఉన్నది ఇప్పుడు ప్రపంచం అంతా, మరి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు. స్వేచ్ఛ లేదు. కాబట్టి ఈ సందర్భములో మన మనస్సు దేవుని మొదట భ్రష్టత్వము సంభవించి మనుషులలో స్వార్థం, నేను నాకు బాగుంటే నేను బాగుంటే చాలు, నా విషయం నా గురించే ఆలోచిస్తా, వేరే గురించి నాకు అవసరం లేదు. సడన్గా ఏదో ఒక ఉపద్రవం జరిగింది అనుకోండి, దేశంలో సడన్గా చనిపోయాం అనుకోండి, నిన్ను ఒక్కరు మోసేవారు కావాలి కదా, ఒక 4 మొయ్యాలి నిన్ను. ఎదురు బదురు 2 మొయ్యాలి, ఎదురు 2 వెనుక 2 మొయ్యాలి. నీ గురించి ఒక ప్రలాపించే ఒక బిడ్డ ఉండాలి, ఏడ్చేవాళ్ళు ఉండాలి. ఆ సమాధి దగ్గర తీసుకెళ్తాం మంచిదే, మోసుకొని తీసుకెళ్ళి ఎత్తేయడమేనా? అక్కడ చక్కగా అది ఆ సమాధి గొయ్య తవ్వినప్పుడు అది చక్కగా ఆ సమాధి పెట్టను చక్కగా స్లోగా దింపేటట్టు ఉండాలి. ఒక 4 మంది, 4-6 ఉండాలి. ఆ తవ్విన ఆ బొందలగడ్డ తవ్వినోడు సమాధి పెడతాడా? పెట్టాడు. మీరు పెట్టుకోండి అంటాడు. ఆ సాయం చేసే వాళ్ళు ఉండాలి. ఎంతసేపు నేను నాది బాగుంటే చాలు, ఇంకా ఎవరి ప్రేర్లకు వెళ్ళను, ఎవరి సావులకు వెళ్ళను, ఎవరి మంచికి వెళ్ళను, చెడ్డకెళ్ళను, నేను నాది. ఇప్పుడు నీకోసం ఎవరు వస్తారు రేపు నువ్వు చనిపోతే? ఎంతకాలం శాశ్వతం ఉంది మనకు? ఈ లోకం శాశ్వతమైంది కాదని తెలుసు కదా. వాక్యం ఏమవుతుంది? ఒక సహోదరి ఏడ్చేటప్పుడు ఏడవాలి మనం, ఒక సహోదరుడు సంతోషం ఉన్నప్పుడు ఆనందంగా నవ్వేటప్పుడు నవ్వాలి. కొంతమంది కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉన్నప్పుడు మౌనంగా ఉండాలి. అన్ని అలవాట్లు కలిగి ఉండాలి. అదే దైవికమైనటువంటి తరబేతు. ప్రతి కార్యక్రమంలో సంఘం ఉండాలి. ఒక చనిపోయిందనుకో, వెళ్ళాలి, చూడాలి. నేను రాను. నువ్వెంతకాలం ఉంటావు? మరి నీకెవరో చేయాలి కదా, మరి రేపు నీకెవరైనా చేయాలి కదా. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఎవరు రాకపోతే నీ పరిస్థితి ఏంటి? నీ ఇంటి వారే నిన్ను మోసగలుగుతారా?
వివేచన కలిగి ఉండాలి. ఎందుకంటే భ్రష్టత్వం స్టార్ట్ అయిపోయింది భూమి మీద. ఎక్కడ చూసినా లక్షల కోట్ల మంది, అప్పుడంటే వేల మంది చనిపోతాడు, ఇప్పుడు లక్షల మంది చనిపోతారు. మరణాలు మరణాలు మరణాలు. పాపం అధికమైపోయింది, పాపం పండిపోయింది. ఒకరికొకరు ప్రేమ లేని కాలంలో ఉన్నాము. స్వార్థం ఎక్కువైపోయింది, పాపం అధికమైంది. అందుకే ఈ పాపం అధికమైనప్పుడు తర్వాత ఏమైంది ఈ భూమి మీద చూద్దాం. 2 తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. 2 తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. అంత్య దినములుగా స్టార్ట్ అయిపోయినాయి. ఎప్పుడైతే మనుషులలో పాపం ఎక్కువైపోయింది కదా, అప్పుడు దేవుడు ఏం చేసేసిండు, ఈ పంచభూతాలకు తీర్పు తీర్చేసి, ఏంటిది, ఇక మీరు తాండోపం ఆడండి, మనుషులను చిత్రహింసలు చేయండి అని ఈ పంచభూతాలకు దేవుడు ఆజ్ఞాపించేశాడు. పంచభూతాలు అంటే ఏంటిది? దయ్యం కాదు, భూతం అంటే దయ్యం కాదు. ఈ సందర్భం ఆకాశం, భూమి, గాలి, నీరు అనొచ్చు, సముద్రం అనొచ్చు, అగ్ని అనొచ్చు, నిప్పు కూడా అనొచ్చు. పంచం, ఇవి తాండోపతాండం, ఇవి కంట్రోల్ లేవు. ఇప్పుడు మనుషుల పాపం ఎక్కువైపోయింది కదా, ఈ పంచభూతాలకి కంట్రోల్ లేదు, ఎవరికింట లేవు. ఏ సీఎం చెప్పినా, చీఫ్ మినిస్టర్ చెప్పినా, ఏ ప్రైమ్ మినిస్టర్ చెప్పినా, ఏ దేశంలో ప్రెసిడెంట్ చెప్పినా మంచి కాలం వస్తుంది, మంచి వాతావరణం వస్తుంది, మనకు టెన్షన్ పడకండి అంటే అది పచ్చబద్ధం అనుకోవాలి. ఎందుకంటే బైబిల్ ఏమంటుంది, పాపం అధికమైపోయింది మనుషులలో. పాపం అధికమైనప్పుడు ఈ ప్రకృతి ఏమైపోయింది, పంచభూతములు వికటములు మహావేంద్రములై లయమైపోవును. వేంద్రములై అంటే విజృంభిస్తాయి అన్నమాట. మనుషులు చిత్రహింస చేసి చంపేస్తాయి పంచభూతాలు. ఆకాశం భయంకరమైనటువంటి ఈదురు గాలి, తుఫాను గాలి, సునామీలు, భూకంపాలు, భయంకరమైన ఉపద్రవాలు. మనిషి మనుగడ, స్వేచ్ఛ మనుగడ లేదు, భయం. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల గురించి ఏం ఆలోచిస్తే తెలుసా, పిల్లలు చదువుకున్నారు, సంతోషం, కాస్త కూస్తో జాబ్ చేస్తున్నారు, సంతోషం. వారికి భవిష్యత్తు ఉందంటారా? ఉందా? పిల్లలకు భవిష్యత్తు నా విషయంలో అయితే లేదు. ఆలోచిస్తున్నారు, ఇదేంది భయంకరమైన పరిస్థితి ఏంది, మన పిల్లలకు భవిష్యత్తు ఉందంటావా అని ఆలోచనలు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు తల్లిదండ్రులు. కానీ పెంచి కష్టపడి పెంచి వారిని 9 మాసాలు పెంచి జాగ్రత్తగా చూస్తున్న తల్లిదండ్రులకు భయం అవుతుంది. ఏంటిది, మనకి ఇంతవరకు దేవుడు నడిపించిండు, మన పిల్లలకు భవిష్యత్తు ఉందంటావా అని ఆలోచింపజేస్తుంది. ఈ పంచభూతాలు మనల్ని నడిపిస్తున్నాయి, గ్రహింపుకు వస్తుంది. ఎందుకు? ఎక్కడ చూసినా సమాధానం లేదు, స్వార్థం మొదలైపోయింది. మనుషుల స్వార్థం, పాపం ఎక్కువైంది. మొదట మనుషుల్లో పాపం ఎక్కువైపోయింది. రెండోది ప్రకృతి అందరికీ వికృతిగా మార్చబడ్డది. అంటే ఏంటిది, అపాయకరమైన కాలములు మొదలైపోయింది. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసు. అంటే ఒకటి పాపం ఎక్కువైతుంది, రెండోది అపాయకరమైన కాలములు మొదలైపోతాయి. తర్వాత ఏమవుతుంది, ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటిది మనం చూడబోయేది, మళ్ళీ 2 తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదవం. 2 తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రులకు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. పాప పురుషుడిని ఇప్పుడు మనం చూడాలి. ధర్మ విరోధ పురుషుడని నిర్వచనం ఉంటుంది. అంటే ఏంటిది, ఇప్పుడు ఈ అపాయకరమైన కాలములలో పాపం అధిగమించినటువంటి ప్రస్తావన మనుషులలో ఉంది. కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్ ఏంది, క్రీస్తు విరోధిని సంఘము చూడాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం చూడబోయేది. దాని తర్వాతనే యేసుక్రీస్తు యొక్క రహస్య రాక. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది ఎపిసోడ్, క్రీస్తు విరోధం చూడడమే. అంటే రేపు పరలోకం వెళ్ళాలంటే
యూనిట్ టెస్టులు పాస్ అవుతారు, స్లిప్ టెస్టులు పాస్ అవుతారు మన సంఘంలో. అంటే చిన్న చిన్న పరీక్షలు, విశ్వాస పరీక్షలు. మంచి క్వార్టర్లీ పాస్ అవుతారు, హాఫర్లీ పాస్ అవుతారు, మంచిది. ప్రీ ఫైనల్స్ ప్రిపేర్ కావాలంటే అదొకటి వద్దు అంటున్నారు. ఇక్కడ ప్రీ ఫైనల్ పేపర్ ఎవరు కండక్ట్ చేస్తారు? పాస్టర్ గారు ఫైనల్ కోసం ప్రిపేర్ చేయడానికి. ఫైనల్ ఏంది? రెండోది. అక్కడ ప్రీ ఫైనల్ ఏంటిది? భూమి మీద సేవకుడు ఒక పేపర్ పెడతాడు మీకు. ఆ పేపర్ పేరేంటి తెలుసా? పరీక్ష పేరు రాకడ సిద్ధపాఠం అనే సబ్జెక్ట్ చెప్తాడు ఇక మీకు. అది ప్రిపేర్ కండి అంట. అన్నీ ప్రిపేర్ అయ్యాడు. విశ్వాసము, ప్రార్థన, ఆత్మఫలాలు, ఆత్మవరాలు, ప్రేమ, సమాధానం, అన్ని, ప్రార్థన, ఆరాధన, పాటలు, వాక్యం నేర్చుకోవడం, గంటల తరపు, ఇవన్నీ మంచిదే. రాకడ సిద్ధపాట అనే పేపర్ ఎందుకు ప్రిపేర్ కావట్లేదు నేటి సంఘాలు అంటే అదొక్కటి ప్రిపేర్ అవ్వట్లేదు. అది పాస్ అయితేనే, ఆ ప్రీ ఫైనల్ ఎగ్జామ్ పాస్ అయితేనే రేపు ఫైనల్ ఎగ్జామ్లో సంఘము ఎత్తబడుతుంది, దేవుని రాకడకు ఎత్తబడినాడు. మరి ఎవరు కండక్ట్ చేస్తారు ఈ పేపర్? సేవకుడు. అది వచ్చినప్పుడు చూసుకుందాంలే అంటే కన్ను మూసి కన్ను తెరిచి మాయమైపోయే ఆ సందర్భం ఉంటుంది. ఇంకా అప్పుడెప్పుడు ప్రిపేర్ అవుతావు? అప్పుడు పాపాలు ఒప్పుకోవడానికి ఏ సమయం ఉంటుంది? నీకు ఉండదు. అందుకే అన్ని ప్రిపేర్ ఎట్లా అవుతున్నామో ప్రీ ఫైనల్ ఎగ్జామ్ బాగా ప్రిపేర్ కావాలి. అంటే ఒకవైపు రెండో రాకడ కూడా మనం సిద్ధపడి ఉండాలి. మన పరివర్తన ఎట్లుంది, మన జీవితం, దేవుడు వస్తే మనం ఎత్తపడాలంటే మనం ఎట్లా జీవించాలి భూమి మీద? పాపమేమో ఎక్కువైపోయింది, లోకంలో పాపం ఎక్కువైపోయింది, కాలంలో ఏమో భయంకరంగా ఉన్నాయి, పంచభూతాలు వికటములై తాండం చూసి అంటే వికృతిగా ఉన్నది ప్రకృతి. మనకు ప్రళయమాడుతున్నది. ఏది? పంచభూతాలు మనపై, మనుషులపై. మన సిద్ధపాటు ఏముండాలి? రాకడకు సిద్ధపడాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇద్దో ప్రవక్త మరి బెన్యామీను సామ్రాజ్యములో సొలొమోను కుమారుడు రెహబాము యొక్క విషయాలన్నీ రాశాడు. సొలొమోను కార్యములు రాశాడు, రచయితగా ఉండి తన కుమారుడు రెహబాము కార్యములు రాశాడు. రెహబాము మంచి రాశాడు, రెహబాము చెడు రాశాడు. అదే రీతిగా రెహబాము కుమారుడు అబియా రాజు మంచి రాశాడు, తన చెడు కూడా రాశాడు. కాబట్టి ఎవరికి భయపడలేదు. ఇతడు చక్కగా రాశాడు. అందరికంటే ఎక్కువ బాగా రాశాడంట ఇద్దో ప్రవక్త. అందరికంటే ఎవరు? సాదోకు కంటే, గాదు కంటే, మరి అజియా ప్రవక్త కంటే, వీళ్ళందరికంటే చక్కగా రాశాడంట. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యానం బాగా రాశాడంట. వారి యొక్క జీవిత చరిత్రలు, వారు ఎటువంటి తప్పులు చేశారో అది కూడా రాశాడంట. సో అందును బట్టి మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మనస్సు ఈ అంచెదినాలు ఎటువైపు ఉండాలి? దేవుని వైపే ఉండాలి. ఎటువైపు ఉండదు. ఎటువైపు ఉండాలంటే దేవుని వైపు. లోకం వైపు అస్సలు చూడద్దు. లోకం ఆకర్షింపజేస్తుంది, కానీ మనల్ని దేవుని నుండి దూరం చేసి పాపంలో నడిపిస్తుంది. సో మన మనస్సు ఎటువైపు ఉండాలి? దేవుని వైపే. మన మనస్సు, మన కన్ను ఎప్పుడైతే దైవికమైన వాటిని చూస్తుందో మన మనస్సు కూడా దాని వైపే ఉంటుంది. నిన్ను చూచే కన్నులు నాకు దయచేయం ప్రభు అన్నాడు దావీదు. దేవుని చూచే కన్నులుగా ఉండాలి మన కన్నులు. హల్లెలూయా. ఏంటంటే లోకం ఏంది? పొద్దాగా తన్నుకుంటూ గుద్దుకుంటూ తిట్టుకుంటూ, ఈ మధ్య తెలుగు రాష్ట్రాలకు పని పాటలు తిట్టుకుంటున్నా ఉన్నా. గౌరవించుకోండి. ఏమొచ్చింది? ఈరోజు ఉంటాం, రేపు పోతాం. పోయే కాలం తిట్టుకోవడం ఎందుకు? ఒక సమాధానంగా కలిసి ఆ రాకడకు ఎత్తకబడతాం, లేకుంటే ఎక్కడ పోతాం ఎవరికో తెలియదు, చనిపోతాం. దేవుని తీర్పది. కాలం బాగాలేదు, సమాధానంగా ఉందాం, ఒక మర్యాదగా ఉందాం, ఒక ప్రభుత్వాన్ని గౌరవిద్దాం. హల్లెలూయా. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, మన వైఖరి అంచెదినాల్లో మన మనస్సు దేవుని వైపు ఉండాలి. అప్పుడు మనం స్థిరముగా దేవునిలో ఉండగలము.
అప్పుడు రాకడ వచ్చినప్పుడు మనమందరం, మన సంఘమంతా ఎత్తపడే గుంపులో ఉంటాం. హల్లెలూయా! దేవుడు తన మాటను దీవించి ఆశించుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఇద్దో ప్రవక్త చక్కటి రచయిత, గొప్ప ధైర్యశాలి, రాజుల జీవిత చరిత్రలు రాశాడు. మరి 2 రాజ్యాలు అవగాహన కలిగి ఉన్నాడు. ఇజ్రాయేలు సామ్రాజ్యం యొక్క రాజ్య పరిపాలన అవగాహన కలిగి ఉన్నాడు. బెన్యామీను సామ్రాజ్యం యొక్క రాజరిక పరిపాలన గురించి ప్రభా ఆ యొక్క అవగాహన కలిగి ఉన్నాడు. అందుని బట్టి వందనాలు, స్తోత్ర. రాజులు చేసిన మంచి కార్యాలు పడిపోయి దేవుని శిక్షను ఎలా పొందుకున్నారో అది కూడా రాశాడు. అంత గొప్ప ప్రవక్తను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, అయ్యా మరి మా మనస్సు మీ వైపే ఉంటూ స్థిరపరచబడుతూ నడిపింపబడుతూ సహాయం చేస్తావు నమ్ముచు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రియనామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.